హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్కు స్వాగతం. మీరు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారా? డబ్బు తీసుకున్న తర్వాత గమ్యం కాకపోతే వాపసు రావడానికి చాలా సమయం పడుతోంది. అయితే ఈ వీడియో మీకోసం. మేం మీకు ఎలా సులభంగా యూపీఐ పేమెంట్ ఫిర్యాదు చేయాలో, మీ డబ్బులు ఎలా రాగలవో చెప్పబోతున్నాం. యూపీఐ అనేది మన లావాదేవీలను చాలా సులభంగా చేసేసింది. కానీ కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు కారణంగా ఈ ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా యూపీఐ పిన్ సమస్యలు. 1. డెబిట్లు, అసంపూర్ణ లావాదేవీలు. 2. తప్పు ఖాతాకు చెల్లింపులు. 3. పెండింగ్ లావాదేవీలు. 4. బ్యాంక్ ఖాతా వివరాల సమస్యలు. 5. యూపీఐ యాప్ లాగిన్ సమస్యలు. అయితే ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలో ఇప్పుడు చూస్తాము. మీ లావాదేవీ ఫెయిల్ అయ్యింది లేదా తప్పుగా జరగడంతో ఇబ్బంది పడుతున్నారా? ఏం చేయాలో ఈ దశలను జాగ్రత్తగా పాటించండి. స్టెప్ 1. ఎన్పీసీఐ వెబ్సైట్కి వెళ్ళండి. లో లింక్ ఉంది. అక్కడ మనం ఏమి చేస్తున్నాం అనే మెనుకి వెళ్ళి యూపీఐ ఎంపికను ఎంచుకోండి. స్టెప్ 2. యూపీఐ విభాగంలో వివాద పరిష్కార ప్రక్రియపై క్లిక్ చేయండి. స్టెప్ 3. ఫిర్యాదు విభాగంలో లావాదేవీ ఎంపికను ఎంచుకోండి. స్టెప్ 4. మీ ఫిర్యాదు ప్రకారం లావాదేవీ ఆకృతిని ఎంచుకోండి. స్టెప్ 5. ఇష్యూ లావాదేవీ విఫలమైంది అని ఎంచుకోండి. మీ యూపీఐ సమస్య గురించి క్లుప్త వివరణ ఇవ్వండి. స్టెప్ 6. లావాదేవీ ఐడి, బ్యాంక్ పేరు, యూపీఐ ఐడి, మొత్తం, లావాదేవీ తేదీ, ఇమెయిల్ చిరునామా నమోదు చేయండి. స్టెప్ 7. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను అందించండి మరియు మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఫోటోను అప్లోడ్ చేయండి. చాలా సులభం కదా? ఈ దశలను పూర్తిగా అనుసరించడం ద్వారా మీరు యూపీఐ లావాదేవీ సమస్యలను తేలికగా పరిష్కరించవచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరమైనదిగా నా ఉంటే పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, స్మాల్ బాస్ అని షేర్ స్పేస్ ఇచ్చి చేయండి మరియు పద్మశ్రీ మా ఛానల్ను PAD సబ్స్క్రైబ్ చేయడం MASRI మర్చిపోవద్దు. అని టైప్ చేసి మరిన్ని 5555 ఇలాంటి SMS చిట్కాలు చేయండి. మరియు Please, vote సమాచారానికి for me. మాతో ఉండండి. మీరు కూడా ఈ ప్రక్రియను పరీక్షించి మీ అనుభవాలను కామెంట్లలో పంచుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.